క్లూ టుడే న్యూస్ కు స్వాగతం. గత 2-3 రోజుల నుండి తాండూరు ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న సమ్మె విరమించడం జరిగిందని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. తమ సమస్యల కోసం చర్చించిన అంశాలు సఫలమయ్యాయని అన్నారు. ముఖ్యంగా వరంగల్ నర్సంపేట డిపోలో విధులు నిర్వహిస్తున్న శంకర్ గౌడ్ తమ సమస్యల పరిష్కారం చేయరని, పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడని, తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని, ఆయన త్యాగ ఫలితమే ఈ సమ్మె కారణంగా ప్రజాపాలనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మా హామీలు నెరవేరుస్తామని అంగీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీజేఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి హనుమంత ముద్రాజ్, తాండూరు జేఏసీ గౌరవ అధ్యక్షుడు సోమశేఖర్, వైస్ చైర్మన్ సిపిఎం శ్రీనివాస్, పీడీఎస్యూ శ్రీనివాస్, డిపో జేఏసీ చైర్మన్ అంజలయ్య, వైస్ చైర్మన్ నవీన్ గౌడ్, కన్వీనర్ సుదర్శన్, రమేష్, శ్రీనివాస్, బలవంత్ రెడ్డి మరియు ఆర్టీసీ కార్మికులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తర్వాత అవన్నీ పరిశీలన కమిటీ వేసింది కాబట్టి మనకు సమ్మెకు మద్దతు తెలిపిన గౌరవ జేఏసీ గౌరవ అధ్యక్షులు సోమశేఖర్, వైస్ ఉపాధ్యక్షులు సిఐ2 సీనన్న గారికి, స్టేట్ మైనార్టీ హక్కుల అధ్యక్షులు వహాబ్ గారికి, పీడీఎస్యూ శ్రీనివాస్ గారికి, సిఐటియు బుస్స చంద్రన్న గారికి, ఎస్సీ/ఎస్టీ హక్కుల పోరాట సమితి చంద్రన్న గారికి, ప్రముఖ న్యాయవాదులు సుదర్శన్ గారికి, అలాగే తాండూరు డిపో జేఏసీ సభ్యులందరికీ, ముఖ్యంగా నా కార్మిక సోదరులందరికీ పేరు పేరున ఉద్యమ వందనాలు తెలియజేస్తూ ఈరోజు జేఏసీ పిలుపు మేరకు అందరూ స్వచ్ఛందంగా స్ట్రైక్ లో పాల్గొన్నందుకు వారికి తాండూరు డిపో తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు మనం ఈ సమ్మె సక్సెస్ కావడానికి ఒకరి ప్రాణత్యాగం, శంకర్ గౌడ్ గారి ప్రాణత్యాగం విలువ చాలా, ఆయన విలువ కట్టలేనిది. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. మన సమ్మెకు ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ వివిధ కుల సంఘ నాయకులు, రాజకీయ పార్టీ నాయకులు అందరూ వచ్చిర్రు. వారందరికీ మా జేఏసీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు ముందుగా